శంషాబాద్ విమానాశ్రయంలో 30 కోట్ల రోలెక్స్ వాచులు స్వాధీనం. ఒక్కొక్కసారి న్యూస్లు ఇట్లాంటి న్యూస్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది సూర్యది ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు ఏందనేది. ఇంకోటి నెట్ఫ్లిక్స్లో కూడా ఒక సిరీస్ ఉంటుంది. అంటే ఎంత తెలివితోని స్మగ్లింగ్ చేస్తారు, నిజంగా ఈ టాలెంట్కి మెచ్చుకోవాలి వీళ్ళకి వాస్తవంగా. ఇన్ని కోట్లు అంటే ఇప్పుడు దొరకకుండా పోయినా ఇంకేన్ని ఉంటాయి అంటే గంజాయి కానివ్వండి, ఇట్లా వాచులు కానివ్వండి, బంగారం కానివ్వండి, డౌట్ లేకుండా ఎంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళపైన డౌట్ వచ్చి వీళ్ళని పట్టుకున్నారు. డౌట్ రానోళ్ళు అట్లా ఎన్ని కోట్లు ఎంత స్మగ్లింగ్ అవుతున్నది డైలీ, ఇట్లా హైదరాబాద్ అని కాకుండా ఎన్ని ఎయిర్పోర్ట్స్లో అవుతున్నది అనేది ఒక్కసారి జస్ట్ థింక్ చేసుకోండి. మరి ఇక హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ అంటే నిన్న ఇది యాక్చువల్గా జరిగింది, అక్రమంగా తరలిస్తున్న రోలెక్స్ వాచ్లను సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 30 ఖరీదైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. అడ్డంగా దొరికిపోయినారు వీళ్ళందరూ కూడా. ఇంకోటి, అక్రమంగా తరలిస్తున్న బంగారం, డ్రగ్స్, గంజాయి వీటన్నిటినీ తరచుగా దొరకడం కలకలం సృష్టిస్తుంది. రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువైన అక్రమ వస్తువులను అధికారులు పట్టుకుంటున్నారు. పటిష్ట తనిఖీలు చేస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు నిందితుల నుంచి వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో నిన్న ఈ రోలెక్స్ వాచ్లను అట్లా ఇంకా గంజాయి కూడా సప్లై చేస్తా ఉన్నారంట, వాళ్ళందరూ కూడా దొరికిండ్రు. వీటి విలువ ఏదైతే ఈ 30 ఖరీదైన రోలెక్స్ వాచ్లు ఉన్నాయన్న కదా, దాని విలువ వచ్చేసి మొత్తం 18 crores అంట. 18 కోట్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. వీటిని హైదరాబాద్ నుంచి ముంబైకి 2 ప్రయాణికులు తరలిస్తున్నట్టు గుర్తించారు. అంత ధైర్యంగా 30 వాచ్లు అసలు ఎట్లా పట్టుకోబోతున్నారు మీరు? అంటే బ్యాగ్లనైనా ఏడ పెట్టుకున్నవాడు, ఇప్పుడు చేతికి ఒకటో ఇంకా 2 persons పోతున్నప్పుడు ఇక్కడ ఒకటి బ్యాగ్లో ఒకటి పెట్టుకుంటే డౌట్ రాకపోతుండవచ్చు. చేతికి పెట్టుకొని పోయినా కూడా పెద్ద ఎవరు అడగరు. 30 వాచ్లను ఎంత ధైర్యంగా తరలిస్తున్నారు మీరు అసలు అంటే మళ్ళీ దాని ప్రైస్ వచ్చేసి 18 crores ఆల్మోస్ట్. వీటిని హైదరాబాద్ నుంచి ముంబైకి 2 ప్రయాణికులు తరలిస్తున్నట్టు గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తా ఉన్నారు. మరి ఇంకొకటి ఏంటిది, మరోవైపు బుధవారం రోజు బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్పోర్ట్స్ లో TG 329 విమానంలో శంషాబాద్ కు వచ్చిన 14 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన మొసిన్ బహాదూర్ అనే వ్యక్తి బ్యాంకాక్ వెళ్లి తిరుగు ప్రయాణంలో గంజాయి తెచ్చినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 14 కోట్లు ఉంటుందని తెలిపిండ్రు. 14 కోట్లు, 14 కిలోలు గంజాయి అంటే కిలోకి 1 కోటి రూపాయలు. అంటే అది ఇక్కడికి వచ్చినాక వీళ్ళెంత బిజినెస్ చేస్తారు, ఎంతమందిని నాశనం చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి. అంత ధైర్యంగా ఎట్లా పట్టుకొస్తున్నారండి? గంజాయి వివిధ రకాల వస్తువులలో రహస్యంగా దాచి తరలించినట్లు అధికారులు తెలిపారు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా విషయం బయటపడినట్టు తెలిసింది. మరి అంతగానం పట్టుకొస్తున్నప్పుడు ఇక ముఖంలో ఏదో టెన్షన్, ఏదో భయం అనేది ఉంటుంది కదా, అట్లా దొరికిపోయిందంట. అలాగే వారం రోజుల కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత మంగళవారం నాడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన 2 ప్రయాణికుల వద్ద 24.45 కిలోల గాంజాను కూడా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. దాని విలువ సుమారు 8.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేసిండ్రు. సో ఇది ఇంకో ఇట్లా నడుస్తా ఉన్నది స్మగ్లింగ్ అనేది హైదరాబాద్ లో కూడా. హైదరాబాద్లో కాకుండా ముంబై, ఢిల్లీ, ఇంకా వేరే స్టేట్స్లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల స్మగ్లింగ్లు జరుగుతూ ఉన్నాయి డైలీ అనేది ఇక మనం ఆలోచించుకొని కూడా లేం. అన్ని కోట్లు జరుగుతుందనే అనుకోవాలి. ఎంత ఈజీగా వీళ్ళు తరలిస్తున్నారు అనేది చూడండి. సో దీనికి సంబంధించిన అధికారులు మీరు అందరూ కూడా కష్టపడతా ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం న్యూస్లలో కానివ్వండి, ఎక్కడైనా కూడా. ఇంకొంతమంది ఏంటంటే ఖాళీ ఇలా కళ్ళు కప్పేసి తిరుగుతూ ఉంటారు, వాళ్ళని కూడా దొరకబట్టి అసలు ఇట్లాంటివి ఏడ కూడా జరగకుండా చూస్తేనే మంచిగా ఉంటుంది. సో మొత్తానికి అయితే గ్రేట్ అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా ఇట్లా దొరకబట్టినంటే